వారందరికీ సంక్షేమ పథకాలు అందించడం కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యమని దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి అన్నారు. అడ్డాకుల మండలం కందూర్ గ్రామంలో మంగళవారం నిర్వహించిన గ్రామ సభలో ఆయన పాల్గొన్నారు. మండలంలోని వివిధ గ్రామాలలో గ్రామ సభలు అధికారుల సమక్షంలో నిర్వహించారు. రైతు భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల కోసం అర్హులైన లబ్ధిదారులచే దరఖాస్తులు స్వీకరించారు. తదనంతరం కందూర్ గ్రామంలో మెయిన్ రోడ్ నుండి పోచమ్మ గుడి వరకు సీసీ రోడ్ నిర్మాణానికి మరియు వడ్డేపల్లి గ్రామంలో కందూరుకు వెళ్లే బీటీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేశారు. శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం వద్ద 24 గంటల కరెంట్ కోసం ఏర్పాటు చేసిన ట్రాన్స్ఫార్మర్ ను ప్రారంభించి అనంతరం కేఎల్ఐ కాలువ నుండి రామయ్య చెరువుకు సాగునీరు చేరుకున్న సందర్భంగా పూజ చేసి గంగా జలాలకు పూలు జల్లారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు మరియు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తోట శ్రీహరి, మాజీ ఎంపీపీ దోనూరు నాగార్జున రెడ్డి, జిల్లా కిషన్ సెల్ అధ్యక్షులు కందూరు నాగిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి జి విజయ మోహన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు శకుంతల, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు కొండ జగదీశ్వర్, సీనియర్ నాయకులు దశరథ్ రెడ్డి, దోనూరు హేమవర్ధన్ రెడ్డి, బగ్గి కృష్ణయ్య, బుచ్చన్న గౌడ్, మనోహర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఎవరికైతే రేషన్ కార్డు లేవో వాళ్ళందరికీ కూడా మేము రేపు 26వ తారీఖు నుంచి కొత్తగా రేషన్ కార్డు ఇవ్వబోతా ఉన్నాం. ఆ రేషన్ కార్డు వచ్చిన తర్వాత మీ గతంలో ఇంతకుముందు ఏదైనా బియ్యం తెచ్చుకోవాలంటే దొడ్డు బియ్యం వస్తుంది. సన్న బియ్యం ఇవ్వాలని మనం నిలయం తీసుకొని సన్న ఓట్లు కూడా ఆల్రెడీ కొని పెట్టుకున్నాము ప్రభుత్వం దగ్గర. రేపు పొద్దున రేషన్ కార్డు వచ్చినాక అందరికీ కూడా సన్న బియ్యం మార్చి నుంచి మీకు సన్న బియ్యం కూడా ప్రభుత్వం ఇవ్వబోతా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. అదే కాకుండా ఈరోజు మనం అధికారంలోకి రాకముందు మీకు 6 గ్యారంటీ పథకాల గురించి ఈరోజు ఆర్టీసీ బస్సులల్లో మహిళలకు అంతా ఉచిత సౌకర్యం కల్పిస్తాం. మనం ఎవరు కూడా మహిళలు బస్సులలో ఎక్కితే రూపాయి టికెట్ పెట్టకుండా పట్నం పోయినా పాలమూరు పోయినా రూపాయి టికెట్ పెట్టగా ఉచితంగా ప్రయాణం చేస్తున్నాం. అదేవిధంగా ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొచ్చాం. ముఖ్యంగా 200 యూనిట్ల కరెంటు ఈరోజు ఎవరు కూడా బిల్లులు కట్టలేదు, ఉచితంగా ఇస్తుంది ఈరోజు ప్రభుత్వం. మీ ఇళ్ల కరెంటు బిల్లు మీకు మాఫీ చేసినాం. 647 మంది 200 యూనిట్లు ఉన్న అందరూ కూడా ఉచితంగా మీ తరఫున ప్రభుత్వమే కడుతుంది ఈరోజు. అదేవిధంగా 500 రూపాయలకే సిలిండర్, ఆ రోజు 200 కాదమ్మా, 537 మంది కుటుంబాలలో ఈరోజు 500కే సిలిండర్ ఈరోజు మన ప్రభుత్వం, మన ప్రజా ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం మీకు ఇస్తుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మేము అధికారంలోకి వచ్చినాక 2 లక్షల లోపున్న రుణాలన్నీ కూడా రైతులు వేదిక మీద ఉండొచ్చు, వేదిక ముందు కూడా ఉండొచ్చు, వాళ్ళందరూ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తాం. 2 లక్షల లోపున్న రుణాలు మాఫీ చేస్తామని ఆ రోజు మాట ఇచ్చినాం. ఈరోజు మన నియోజకవర్గంలో దాదాపు 223 కోట్ల రుణాలు మాఫీ అయినాయి. 223 కోట్ల రూపాయల మాఫీ చేశారు. మీ ఊర్లో 788 మంది రైతులకు 6,68,41,819 రూపాయలు, 6,68,06,6 కోట్లు, ఒకటి కాదు రెండు కాదమ్మా, 6,68,41,819 అంటే దాదాపు 6,70,00,000 రూపాయలు, 6,70,00,000 రూపాయలు ఓన్లీ రుణాల కింద మొన్ననే ప్రభుత్వం మాఫీ చేసినాం. మనం కళ్యాణ లక్ష్మి కింద మీ గ్రామానికి ఈ మధ్య కాలంలో పెళ్లి చేసుకోవడం అందరూ కూడా 42 లక్షల రూపాయలు 42 చెక్కులు ఇవ్వడం జరిగింది. ఇప్పుడే ఏఓ గారు చెప్పినట్టు రైతు బీమా చనిపోతే 8 మంది చనిపోతే 40 లక్షల రూపాయలు రైతు బీమా కింద ఇచ్చుకుంటూ వస్తున్నాం.